హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు అయితే వీడియో వచ్చేసి సండే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అన్నమాట. చూసేద్దాం. దానికి ముందు వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజైతే మార్నింగ్ లేవగానే అన్ని పక్కలు ఎత్తేసుకొని ఫస్ట్ ఇల్లంతా ఊకేసుకొని పిల్లలకైతే నూనె పెడుతున్నాను అనమాట. అప్పుడెప్పుడో 2 months బ్యాక్ 1 month బ్యాక్ పెట్టాను నూనె. తర్వాత ఇప్పుడే పెడతాం. పాపకైతే ఒక 5-6 డేస్కి ఒకసారి పెడతాను, కానీ ఇంకా పిల్లలకైతే అసలు పెట్టట్లేను అనమాట. చాలా రోజులు అవుతుంది. సో స్కిప్ చేస్తే గుర్తున్నప్పుడు పెట్టకపోతే ఇంకా తర్వాత పనిలో పడి వాళ్ళ ఆటలో పడి మర్చిపోతున్నాను అనమాట. అందుకోసమని ఈరోజు ఫస్ట్ లేవగానే ఇదే పని చేస్తున్నా. ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే ముందు లేకపోతే వేరే పని చేసేదాన్ని. నైట్ మా ఆయనతో ఫైట్ చేశాను అనమాట. అందుకోసమని మళ్ళీ ఫైట్ అంటే పెద్ద ఫైట్ అనుకోకండి. నేనేమో నువ్వు ఎప్పుడు టెంపరవరీకి అటు ఇటు వెళ్తున్నావు, ఇంట్లో ఉన్న రోజేమో నీ పర్సనల్ పనులు పెట్టుకుంటున్నావు, పిల్లలతో స్పెండ్ చేయట్లేవు అని నేను. మా ఆయనేమో నేను నా కన్వీనియంట్ని బట్టి నాకు ఎలా వీలవుతుంది, రోజు డ్యూటీ చేసి అలసిపోతున్నాను కదా, మిగతా రోజులే ఫ్రీ ఉంటుంది, అలా నా పనులు చేసుకుంటున్నా, ఎలా చూస్తే అలా చేసుకుంటున్నాను ఆయన అనమాట. దానిపైన పెద్దగా అరవలేడు, జస్ట్ చెప్పాడు. ఆయన అలగడం ఆడవాళ్ళ హక్కు కదా, అందులో అందరికేమో, కానీ నేను బాగా అలుగుతాను అనమాట. ఇంత చిన్న మాటన్నా అలగడం నా జన్మ హక్కులాగా నేను వెంటనే ముక్కిటు పెట్టుకుంటాను. అలా గడిచిపోతుందన్నమాట. అందుకే ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉండాలి, మా ఆయన పలకరించకూడదు అన్నట్టు నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసి మా పాపకైతే జుట్లు వేసేసాను అనమాట. ఇంకా మా చిన్న బాబుని కూడా పిలిచి ఆయిల్ అయితే పెట్టేయాలి. మా పాపకైతే 2 జుట్లు వేసాను. ఫస్ట్ అయితే అల్లడానికి ట్రై చేశాను అన్నమాట, కానీ కుదరలేదు. మా పాపది కటింగ్ భలే వచ్చింది. లూజ్ హెయిర్ ఉన్నప్పుడు బాగుంటుంది, హెయిర్ కట్ స్పెసిఫిక్గా చేయించినట్టు ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా చేయలేదు. అదేదో అలా కటింగ్ షాప్ మంగళ షాప్లో చేయిస్తే అది అలా కుదిరిపోయింది, భలేగా కుదిరింది. గొప్ప అని కాదు, కానీ చాలామంది పాప హెయిర్ స్టైల్ బాగుందంటారు, కానీ నిజంగా అది హెయిర్ స్టైలా అనిపిస్తుంది మాకే, కానీ చూడడానికి బాగుంటుంది. అలా కుదిరి కాస్త ముందువి అందవన్నమాట. అల్లుదామంటే ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి ఈకలు తోకల్లాగా. అందుకోసమని మళ్ళీ 2 జుట్లు మామూలుగా పోనీటైల్స్ లాగా వేసేసాను అనమాట. వేసేసి ముఖంకి కూడా కొంచెం బాగా డ్రై అవుతుందని ఆయిల్ పెట్టి ఇంకా వెళ్ళమని చెప్తున్నాను. ఇంక ఈలోపు మా బాబాయ్ అయితే వచ్చేసాడనమాట. ఇంకా వాడికి పెట్టాలి. మా చిన్న బాబాయ్ అయితే ఆయిల్ అంటే భలే భయపడతాడు. వాడికి ఎంత భయమో నేను మా పాపకి చెప్తున్నాను అన్నమాట. మీ నాన్నకి చూయించు, నీ జుట్లు ఎట్లున్నాయి చూయించు, బాగున్నాయా లేవా అని. మా ఆయనకి 2 జుట్లు అంటే మరి ముందు నుంచి ఇష్టం లేదో, ఇప్పుడు మా పాపకి ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ ఆయనకు బేసిక్గా 2 జుట్లు ఇష్టం లేదు. కానీ కొన్నిసార్లు బాగుందంటాడు, కొన్నిసార్లు బాగాలేదంటాడు. అందుకే ఇంకొకటి, ఇంట్లో ఎవరు లేరు కదా, అప్రిషియేషన్ చేస్తే మా ఆయనే చేయాలి కదా. నా కూతురికి నా పిల్లలు ఏది చేసినా బాగుందంటారు యాజ్ ఎ మదర్గా. మా ఆయన చెప్తే పెద్ద అయినా ఆయనకు తెలుస్తుంది, మెచ్చుకున్నాడు, బాగానే చేశాను అని నాకు ఒక ఏమంటారు పాజిటివ్గా ఉంటుంది కదా అని చెప్పి ఏం చేసినా చూయించు, బాగుందా లేదా అని అడుగుతూ ఉంటానన్నమాట. ఇంకా చాలా రోజులు అయింది కదా, మా పెద్దోడికి నూనె పూస్తుంటేనే హెడేక్ అంతా తలనొస్తుంది, లాగ కంటా ఉందన్నమాట. ఇంకా నేనైతే డబ్బాతోటే పోసుకుంటా. గిన్నెలలో పోస్తే ఎక్కువ అవుతుంది, లేదంటే మిగిలిపోతుంది, ఇంకా డస్ట్ పడుతుంది అని చెప్పి నేనైతే ఇంక ఇలాగే పెట్టి పూసేస్తున్నాను అనమాట. ఈలోపు అయితే వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. కాస్త బాగా రుద్దని, ఇప్పుడు ఎందుకు మమ్మీ నూనె పెడుతున్నావు అంటే, సమ్మర్ వచ్చేసింది కదా బెట, ఇంకొన్ని రోజులు పోతే పెట్టుకోలేము, మళ్ళీ తరచుగా హెడేక్ అంటున్నారు కదా ఎగ్జామ్స్ వల్ల కూడా అని అనుకున్నాను అనమాట. సారీ ఏమనుకోకండి, యాక్చువల్లీ నిద్ర వస్తుందన్నమాట. టైం 12 అవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, అందుకే అలా అనిపిస్తుంది అనమాట. ఎవరు ఏమనుకోవద్దు, సారీ. ఇంకా వాడిది అయిపోయాక మా చిన్నబాబుకి కూడా పూస్తున్నాను. మా చిన్నబాబుకి ఎందుకు ఆయిల్ పెట్టుకుంటే ఇచ్చింగ్ ఉంటుంది, ఏదో కుడుతుంది, పేర్లు కుడుతుంది ఇలాగ అనిపిస్తుంది అనమాట. పేర్లు కాదు, ఏదో కరుస్తుంది కానీ గోపుతూ ఉంటాడు. ఎందుకు పెట్టామమ్మా ఇచ్చింగ్ అని ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా నేనైతే బలవంతంగా పెడతాను. వాళ్ళ డాడీకి అలవాటు లేదనమాట ఆయిల్ పెట్టుకోవడం. ఇంకొకటి
ఆయిల్ పెడితే అసలు మా రూపురేఖలు మారిపోతాయి. స్నానాలు చేసినా సరే మా ముఖాలలో జిడ్డుతనము, ఆయిల్కి ముందు ఆయిల్కి తర్వాత మా ఫేస్లో అసలు వింతగా ఉంటాయి అన్నమాట. అసలు గుర్తుపట్టలేరు, ఒక రకంగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ అందరూ అట్లా కొంతమంది ఆయిల్ పెట్టుకున్నా ఎలా ఉన్నా నార్మల్గా ఉంటాయి. మా ఫేసెస్ మాత్రం మాడిపోతాయి అన్నమాట, కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళకి ఆయిల్ పెట్టేశాక నేనైతే వాళ్ళ సండే కదా ఇంకా చికెన్ తినట్లేము, ఇంకా మా ఆయనను కూడా ఏం అడిగేది లేదు కదా అని చెప్పి నేనైతే చింతపండు నానేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి కూడా చేయడానికి ఏమీ ఆప్షన్ లేదు, మిక్సీ పాడైపోయింది కదా అని ఇంకో పక్క టీ పెడుతున్నాను. మా పిల్లలు మా ఆయన అయితే మా చిన్న చాలా రోజుల నుంచి క్యారమ్ అడుగుతూ ఉన్నాడు అనమాట, ఆడదామని. ఇంకా పొద్దున్నే వాళ్ళు స్టార్ట్ చేశారు. నేనైతే టీ పెట్టాను, అన్నం కూడా పొంగొచ్చింది, అది మరిగిందనమాట. ఈలోపు వాళ్ళు మ్యాగీ కావాలి, ఏం బ్రేక్ఫాస్ట్ లేదంటే సరే తెచ్చుకోమంటే వాళ్ళు తెచ్చుకున్నారనమాట, వాళ్ళ ముగ్గురు మట్టికి. నేనైతే ఇంకా టీ పెట్టేసి టీలో బిస్కెట్స్ అయితే తిన్నామన్నమాట. వాళ్ళకైతే మ్యాగీ చేద్దామని వాటర్ పెట్టాను ఒక పక్క. చూడండి నా చిత్తలు కూడా ఆడతాను, నా చిత్తలు అక్కడ ఎక్కడైనా పెట్టి కొట్టేస్తుంది తెలుసా. కొట్టేసి నేను కొట్టలేదు, మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా కాయిన్స్ పడి కొట్టుకుంటుంటే నాకు ఇవ్వట్లేదు, నేను మళ్ళీ కొడతా అని అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. నేనైతే సింపుల్గా వేడి నీళ్ళు కాచేసి అందులో మ్యాగీ మసాలా వేసి మ్యాగీ చేసుకొని పెట్టేశాను అనమాట. నేను చిన్నప్పుడు తెగ తినేదాన్ని. అప్పట్లో 5 రూపీస్కి ప్యాకెట్ వచ్చేసేది కదా, ఒకరికి ఫుల్ అయ్యేది. ఇప్పుడు 5 రూపీస్కి రావట్లేదు, అది 7 రూపీస్ ఎంత ఉంటుంది, కానీ అప్పటంత క్వాంటిటీ కూడా వస్తలేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అప్పుడైతే ఫుల్ అయిపోతుండే. ఇంకా నేనైతే చింతపండు రసం తీసుకొని తాలింపుకి అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఇంకో టెస్ట్ ఏంటంటే సడన్గా మా అత్తమ్మ వస్తా అని ఫోన్ చేశారనమాట. ఇంకా చేసేది ఏం లెక్క మేమైతే సరే వస్తారులే అనుకున్నాము. ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ అయ్యాక వాళ్ళకి అత్తమ్మ వచ్చేలోపు ఫాస్ట్గా కొద్దిసేపు చదివించేద్దాము అంటే, సాటర్డే హోంవర్క్ చేయలేరనమాట వాళ్ళు. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం తర్వాతకేం చేయించేద్దును, కానీ అత్తమ్మ వస్తున్నారు కదా, ఇంకొస్తే టైం స్పెండ్ చేస్తూ చదవరేమో అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే బుక్స్ ఓపెన్ చేయమన్నాను. వాళ్ళతో పాటు ఇంకా నా చిత్తల్లి కూడా రాస్తూ ఉంది. చుక్కలు పెట్టేయమంటే పెట్టించాను అనమాట, తను రాస్తుంది. కానీ ఈరోజు ఏంటో చాలా అల్లరి చేసింది, మాట్లాడడమే ఎక్కువైపోయింది తెలుసా రాయడం కంటే. ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది, కంప్లైంట్ చేస్తుంది. చూడండి ఎలా వేసుకుందో, సడన్గా ఎందుకు అలా వేసుకోవాలనిపించిందో నాకు అర్థం కాలేదు. రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, మా పక్కన అక్క కూడా వేసుకుంటుంది, కానీ ఈసారి ఇంకా అక్కను చూడలేదు. లాస్ట్ ఇయర్ అప్పుడు వేసుకున్నప్పుడు చూసిందనమాట. మా ఆయన అయితే సిగ్గుపడి ఇంకా చాలే ఆపేయు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే సరే నిన్నేం చూపిస్తలేనులే అని చెప్పుకొని ఆపేస్తూ ఉన్నాను. ఇంకా మా చిత్తల్లో అయితే నవ్వుతూ ఉంది, చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తుందో అసలు. తనైతే రాయడం కంటే వాళ్ళ నాన్నతో కబుర్లాడుతూ కిస్సులు చేస్తూ అన్నీ చేస్తూ ఉంది. మా డాడీ గారిది అయితే హోంవర్క్ అయిపోయిందనమాట. హోంవర్క్ అయిపోయాక నేనైతే ఇంక కంటెంట్ బుక్ అసలు స్కూల్ వాళ్ళు చేయించట్లేరు. సరే అసలు వాడికి ఏం అర్థమవుతుంది, వాడు సొంతంగా ఆన్సర్ చేయగలడా లేదా అన్నట్టు నేనైతే ఎక్స్ట్రా వర్క్ అయితే చేయిస్తున్నాను. వాడు సొంతంగా రాయగలిగితే ఏ క్వశ్చన్ వచ్చినా ప్రాబ్లం లేదు కదా. ఇంకా అద్దం వచ్చారనమాట. అద్దం వచ్చాక ప్రత్యేకంగా ఎందుకంటే అత్తమ్మకి ఇప్పుడు ఫోన్ పని చేయట్లేదు, మేము బ్యాలెన్స్ వేసినా అది రీచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఫోన్ ఏం చేశారో ఏమో కానీ అది అలా స్టాప్ అయిపోయింది అన్నమాట. దానికోసము ఇంకొచ్చారు. రాగానే ఫస్ట్ అడిగిన మాట వాళ్ళ తమ్ముడికి కాల్ చేయమని డాడీకి. సరే అని ఫోన్ చేసిస్తే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ లోపు అయితే నేనైతే వీల్స్ వేయించేస్తున్నాను లంచ్లోకి. ఇంకా అత్తమ్మ మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏం వేరే కూరే దొరకలేదా, కొంచెం చార్జ్ చేసేసుకున్నావు కాబట్టి ఆమ్లెట్ వేయచ్చు కదని. అత్తమ్మ ఎగ్ కూర తినరు, అత్తమ్మ ఎగ్ తినరు, చికెన్ తినరు. తను ఎందుకో నాన్ వెజ్జే పెద్ద ఇష్టంగా తినదన్నమాట. సో ఇంకా కూరగాయలు తింటుంది. తను బాగా తినేది పచ్చి పులుసు, గోంగూర చట్నీ ఎక్కువ తింటారనమాట. ఇంకా సరే మళ్ళీ మీరు అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ఆమె అదే తింటుంది, మీరు స్పెషల్ చేయొచ్చు కదా. ఎవరు చేసినా ఆమె తినదంటే తినదన్నమాట. ఇంకా అలా తర్వాతకి మేమందరం అయితే కూర్చొని అన్నాలు అయితే పెట్టేసుకొని తినేస్తున్నాం అన్నమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే సంథింగ్ స్పెషల్, మా ఆయన మీద కోపంతో చేశాను కదా చారు. అత్తయ్య వస్తున్నారని నాకు అప్పటికి తెలీదు. ఆ చారు కూడా ఏమీ అంత బాగా కాలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను, అస్సలు బాగా కాలేదని. అంటే
తినరానంత చెండాలంగా లేదు, తినొచ్చు కానీ ఎప్పుడూ చేసినట్లేదు. మేమంతా పుల్లగా తినమన్నమాట, పచ్చి పులుసు నార్మల్గా తింటాం, కొంచెం పులుపు ఎక్కువైంది. ఇంకా మేమైతే అందరం కూర్చొని కలిసి తినేస్తున్నాం అన్నమాట. మా చిత్తళ్ళు అయితే వద్దంటే వద్దంట చారు. మా అమ్మ తెప్పించిన ప్లేట్లో కాకుండా ఆమెకు ఆ ప్లేట్ సైజ్ ఎక్కువ అయిపోయినట్టుంది, తరచూ ఈ చిన్న ప్లేటే తెచ్చుకుంటూ ఉందన్నమాట. ఇంకా మా అత్తయ్యకైతే మా ఆయన ఫోన్లో నా వీడియోస్ చూపిస్తున్నాం. మా అత్తమ్మ ఇప్పుడు 5 months నుంచి నా వీడియోస్ చూడలేదు అనుకుంటా, ఫస్ట్ టైం చూసింది. ఇది హర్నికనేనా అంటూ ఉండే అన్నమాట. అవునవునండి చూస్తూ ఉండే. ఇంకా తర్వాత తిన్నాక కొద్దిసేపటికి మా ఆయన అయితే కార్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట. సో పిల్లలు కూడా రెడీ అయ్యారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇంకా కిందకి అయితే బయలుదేరిపోయారన్నమాట. ముగ్గురు వెళ్తున్నారు. ఇంకొచ్చేటప్పుడు ఎలాగో కార్లో కదా, నేను ఎలాగో టైం స్పెండ్ చేయవని అడుగుతున్నానని చెప్పి ఆయన కూడా సిద్ధమై ఇంకా బయలుదేరారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను మా అత్తయ్య అయితే ఇల్లంతా, అత్తయ్య కూర్చున్నారు, నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా మూవీ అయితే పెట్టుకొని చూసామన్నమాట. సంక్రాంతికి వస్తున్నాము. తర్వాతకి ఇంకా ఈవినింగ్ అత్తయ్యని దింపొద్దామని చెప్పి పిల్లలైతే ఫ్రెష్ అయిపోయారు. ఇల్లంతా ఊకేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. వాళ్ళకి స్నానం పోసేసిన. ఇంకా మా ఆయన వచ్చేసి కార్ క్లీన్ చేసుకోవడం, అన్ని పనులు చేసుకున్నాడు అనమాట. ఆయన ట్రిమ్మింగ్, సండేస్ వస్తే మార్నింగే నెయిల్స్ కట్ చేసుకున్నాడు. అలా అన్ని పనులు ఆయన చేశాక ఆ తర్వాత వాష్రూమ్ నార్మల్ ఫ్రీ అయ్యాక పిల్లలకి స్నానాలు పోసేసి నేను గిన్నెలు తోమేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఆ తర్వాత టీ కూడా పెట్టాను అనమాట. ఒక పక్క టీ మరుగుతుంది, ఇంకో పక్క వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసాం. అత్తయ్యని దింపేసి వచ్చేలోపు మిషన్ అయిపోతుంది, రాగానే ఆరేసుకోవచ్చు అని ఇంకా మేమైతే టీ పోసేసుకొని బిస్కెట్స్ తింటున్నాం అనమాట. మొన్న లాస్ట్ సండే వ్రతానికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు ఇచ్చారు బిస్కెట్స్. అవి అత్తమ్మ వాళ్ళు తింటారని ఇస్తే అత్తమ్మ మళ్ళీ అవి అట్లనే ఉత్త చేతులతో ఎట్లా రావాలని చెప్పి అవే తీసుకొచ్చారు మళ్ళీ మా కోసం, పిల్లల కోసము. ఇంకా సరే అని మొన్న థర్స్డే రోజు శివరాత్రి నెక్స్ట్ థర్స్డే రమ్మన్నామని అప్పుడే మా హస్బెండ్ అయితే అత్తమ్మ వాళ్ళ కోసము వాటర్ మిలన్, కొన్ని బిస్కెట్స్ తీసుకొచ్చారన్నమాట. ఇంకా అవన్నీ తీసుకుంటే నేను ఎట్లా మోసుకుపోతారా, వద్దు అంటుందన్నమాట. మీరు తినకపోతే మా అమ్మయ్య అన్న తింటారు కదా, తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చేసి ఇంకా దింపడానికైతే మేమందరం బయలుదేరాము. ఇంకా కారే కదా ఎలాగో, ఇప్పుడు మళ్ళీ కార్ ప్లేస్లో పెట్టి మేమందరము బైక్ మీద వచ్చేస్తాం కాబట్టి అని కార్లోనే కదా అని చెప్పి మేమందరం బయలుదేరాం. చూడండి మా అత్తమ్మ బ్యాగ్ వేసుకొని వచ్చారు. మళ్ళీ యాజ్ యూజువల్లీ నేను బ్యాగ్ క్యారీ చేయలేను, మా ఆడపడుచు అక్క కూడా అస్సలు బ్యాగ్ క్యారీ చేయలేరు. మా అత్తమ్మ మాత్రం ఇప్పటికి కూడా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతారు అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా చిట్టాలు చూడండి ఎంత నాటిగా చేస్తుందో. ఇంక ఇద్దరు పిల్లలకైతే తలస్నానం చేయించేసాను అనమాట. ఎందుకంటే మా ఆయన మండే అంటే రేపు మార్నింగ్ ఖమ్మం వెళ్ళిపోతున్నారంట. మండే రోజు ఖమ్మం వెళ్తున్నారు కాబట్టి మార్నింగ్ ఎలాగో నేను స్నానం పోయాల్సి వస్తుంది, మార్నింగ్ తలస్నానం వీలు కాదు అని చెప్పి నేనైతే వాళ్ళిద్దరికి తలస్నానం పోసేసాను అనమాట. ఇంకా మార్నింగే అయితే కుదరదని చెప్పి నేనైతే తలస్నానం అయితే పోసేసాను. మార్నింగ్ అయితే వాళ్ళకి స్నానం పోయగానే వాళ్ళు ఊరికి పే స్నానం కాబట్టి తుడిచేసుకుంటారని చెప్పి ఇంకా మేమైతే కారులో బయలుదేరాం కదా. ఇంకా మేము దేని మీద వెళ్ళినా నేను నా పెద్ద కొడుకు అయితే నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూనే ఉంటాము. కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటాము, లేదు కొన్ని వాడికి తెలిసినవి అడుగుతూ ఉంటాడు, కొన్ని చెప్తూ ఉంటాము. అలా రోడ్ మీద వెళ్ళేటప్పుడు కష్టపడే వాళ్ళని చూపించి ఇలా అని చెప్తాము. అలా చెప్తూ నాన్ స్టాప్గా మాట్లాడుతూ వెళ్తామన్నమాట. ఇంకోటి మేము ఏదో చెప్పాడనమాట షార్ట్, మమ్మీ మనం ఈ షార్ట్ తీద్దాము అని చెప్పి. సరే తీద్దాము, మరి ఎవరు చెప్తారు అంటే నేనే చెప్తాను మమ్మీ అన్నాడు. సరే వెళ్ళినాక తీద్దాము. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి అని. తర్వాత వాడు చూసే యానిమల్స్ గురించి, వాటికి ఎన్ని ఉంటాయో తెలుసా, అదేది తోడేలా దేని గురించో చెప్తూ ఉన్నాడు అనమాట. ఇవాళ సండే కదా, ప్రతి చోట మార్కెటే అన్నమాట. ఇంకా మా ఆయన
ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇంత ముందుకు ఒక సార్కి డ్రైవింగ్ నేర్పించారనమాట, అలా కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడేమో గోదావరి కట్స్ గురించి ఫిషెస్ చూపించాను కదా లాస్ట్ టైము, అది ఇక్కడే అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ చికెన్ మటన్ ఫ్రెష్గా ఉంటుందని చెప్తున్నారు. అప్పుడే తర్వాతకి అలా బయలుదేరుతూ ఉండే ఇంచుమించు లింగంపల్లి సరౌండింగ్స్లోకి వచ్చాక ఇంకా పిల్లలతో వెళ్తే ఏం బాధ, మధ్యలో వాటర్ టాయిలెట్ అంటారు కదా, ఇంకా మా చిత్తల్లికి వాష్రూమ్ వస్తుందంటే మా ఆయన అయితే దింపేశాడు. ముందు కూర్చుంటా అంటే మా చిన్నోడు వద్దు అంటున్నాడు అనమాట. సరే అని వెనకాల కూర్చోపెట్టాడు. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య లింగంపల్లిలో ఆటో ఎక్కిస్తున్నాడు అనమాట. మేము ముగ్గురమే కూర్చున్నాము. ఆయన అయితే మాకు అక్కడ గుంపులో అసలు ఆయన కనిపిస్తలే, ముందు ఆటోలో ఉన్నట్టున్నారు. మేము అప్పటికి అక్కతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నేను సరిగా సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు అత్తయ్యకి, బాయ్ అవేం చెప్పలేదు. అత్తయ్య మాట్లాడతారని అక్క ఫోన్ కలపనికి వస్తలేదని చెప్పి కలిపించాను. అప్పుడే ఇంకొచ్చిగానే సరే హర్నికతో మాట్లాడని చెప్పి ఇచ్చి వెళ్ళిందనమాట. నేను బాయ్ కూడా చెప్పలేదు, పిల్లలు కూడా చెప్పలేదు అనమాట. ఆమె కూడా సడన్గా దిగి వెళ్ళిపోయారు. ఆటో ఎక్కిస్తా అని పోయారు అత్తమ్మ బావ. మాకు అసలు కనిపిస్తలేరు, అసలు ఉన్నారా ఎక్కడున్నారు ఏంటి అని నేను నా పిల్లలు వెతుక్కుంటూ ఉన్నామన్నమాట. అప్పటికే మాకు చాలా ఆకలేస్తుంది, అసలు పిచ్చలలాగా అయిపోతున్నాము. తర్వాత ఆటో వెనకాల కొంత దూరం అంటే మేము యూటర్న్ చేసుకొని మా రూట్లోకి వచ్చేటప్పటికి ఇంకా అక్కడ లింగంపల్లి మార్కెట్ కూడా అవుతుంది, కూరగాయలు తీసుకుందామా మా ముందు వెళ్తున్న ఆటోలోనే ఉన్నారనమాట. మేము బాయ్ చెప్పనీకు లేదనమాట, ఫుల్ క్రౌడ్తో ఉన్నారు, మధ్యలో ఉన్నారు, వెనకాల ముందు ఉన్నారు. ఇంకా కార్లో చూడండి మా విన్యాసాలు, అసలు మా చిత్తళ్ళు అయితే. తర్వాత మేము కార్ అక్కడ పెట్టేసి బైక్ మీద అయితే వచ్చేస్తున్నాం అనమాట. మీరు నమ్మరు, కాసేపట్లో కార్లో నా పరిస్థితి వికృతంగా అయింది. 1/2 అవర్లో అసలు సడన్గా ఏమైందో తెలీదు, ఒకలాంటి వామిటింగ్ సెన్సేషను, ఫుల్ చెమట, ఆకలి వల్ల దేని వల్ల తెలియదు కానీ భరించలేకపోయాను అసలు. మా ఆయన అయితే నీకు ఎద్దుల బండి కరెక్టే, అసలు కార్లలో తీసుకుపోదు ఆటోలో ఎక్కియాలని చెప్తున్నాడు. అది అవ్వనప్పుడు ఏం చేస్తాం, కార్ అయినా ఏదైనా చెప్తున్నాను అనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. వాళ్ళు కిందే ఉన్నారు, పాల ప్యాకెట్ ఒక పెరుగు తెమ్మన్నాను అనమాట. అప్పటి లేట్ అయింది కదా. మేము వచ్చేటప్పుడు మా అత్తయ్య అయితే డబ్బులు ఇచ్చారు. అత్తయ్యకి పెద్దేడి అంటే వాళ్ళ తమ్ముడు డబ్బులు ఇచ్చాడనమాట. మేము వాటర్ మిలన్స్ వెళ్ళేటప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం కదా, అలా కొడుకే కష్టమవుతుందేమో అని పెద్దేడి ఇచ్చిన డబ్బుల్లో ఈ బిస్కెట్లు వాటర్ మిలన్ మెడిసిన్స్ ఖర్చులు పోను ఆమె కొంత డబ్బులు పిల్లలకి ఏమన్నా ఇప్పిమని ఆమె ఇచ్చారనమాట. ఇంకా పిల్లలకి అలాగే వస్తూ సమోసా తీసుకుని బజ్జీ తీసుకొని వచ్చామన్నమాట. మార్నింగ్ డే చారు ఉంది, సరే అంచుకుంటుంది కదా, ఇప్పుడు బయట ఏ ఫుడ్ అయినా ఎందుకు తినటము అని చెప్పి అవి తీసుకొని వచ్చి రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా కుండలో వాటర్ అయిపోయిండే, వెళ్ళేటప్పుడే పోయమన్నా, ఇంకొచ్చేటప్పటికి ఫుల్ దాహంగా ఉంది, తాగడానికి వీల్లేదనమాట. మా ఆయన అప్పుడు వచ్చినాక చూద్దాంలే, ఇప్పుడు తాగుదామంటే బిందెల వాటర్ అంతా అనిపించట్లేవు, అలానే ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగే అంతా కూడా లేదనమాట. అట్లా తాగితే అసలు దాహమే తీరదు కదా. ఇంకా మేమైతే చున్నీ వేసుకొని వడకట్టుకుంటాం వాటర్ బిందెలలో అవి కుండలో. ఇంకా మా ఆయన అయితే వాటర్ అయితే పోస్తున్నాడు అనమాట. అప్పుడు చున్నీ పట్టుకోకపోతే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే అన్నం తినేసి నా వాటా మిర్చి నేను చాలా కష్టంగా తింటున్నాను. పిల్లలైతే మా చిన్న టైమింగ్ మెయింటైన్ చేస్తాడన్న కదా, వాడు పడుకున్నాడు, ఎవరితో పని లేదు, వాడైతే పడుకున్నాడు. వాళ్ళిద్దరైతే ఆడుతున్నారు. వాళ్ళిద్దరు చెప్పాను కదా నైట్ పర్సన్స్ అనమాట. మా ఆయన అయితే ఆ టైంలో నేనైతే ఫుల్గా అలసిపోయాను, ఇస్త్రీ రుద్దుకుంటా ఉన్నాడనమాట. ఇంకా పిల్లల యూనిఫామ్లు మండే కాబట్టి ఆయన రేపు ఖమ్మం వెళ్ళేది ఉంది కాబట్టి 2 జతలు అయితే ఐరన్ చేసుకుంటున్నాడు అనమాట.